ప్రణామములు మహారాజా. మేము ఎందుకు వచ్చామంటే కాళియా దీని గురించి నాకు వివరంగా చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఒకవేళ ఈసారి మనం అనుకున్న ఫలితం లభించకపోతే? మీరేం దిగులు పడకండి, అంతా మామూలైపోతుంది. ప్రొఫెసర్ ధూమకేతు గారు దీని గురించి బాగా పరిశోధన చేశారు. నీటిలో విషం కలిపారట. ఏమిటి విషమా? అయితే విషానికి విరుగుడు ఉంటుంది కదా? లేదు మహారాజా, నా పరిశోధన పూర్తయ్యే వరకు విరుగుడు మందు నేను తయారు చేసి ఇవ్వలేను. విషాన్ని విషంతోనే విరిచేయాలి. అయితే ఎలా? వర్షాలు కురవటానికి ముందే రైతులు పొలాల్లో పనిచేసుకోవటానికి కుదరదా? అలా అయితే మనకి సరైన దిగుబడే రాదు. దీనికి మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. నేను మంత్రశక్తి గల ట్రాక్టర్ ని తయారు చేస్తాను. మంత్రశక్తి గల ట్రాక్టరా? ఆ ట్రాక్టర్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. పైగా దాన్ని ఆయుధంగా మారుస్తాను. అది యుద్ధం కూడా చేస్తుంది. అలాగైతే సరే ప్రొఫెసర్. భీమ్, నువ్వు వెళ్ళి ప్రొఫెసర్ గారికి సహాయం చెయ్యి. తర్వాత కాళియా, ఆ విషయం ఏమిటో నువ్వు కనిపెట్టు. వర్షాలు కురవటానికి ముందే పొలాల్లో పనులు ప్రారంభం కావాలి. అది మనకి చాలా ముఖ్యం. అలాగే మహారాజా. జాగ్రత్త, నిదానంగా నిదానంగా. బతకండి బతకండి, ఆ మంత్రి మనం ఎలాగైనా కనిపెట్టి తీరాలి. ట్రాక్టర్ సిద్ధమైంది. సరే భీమ్, ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేసి చూద్దాం. సరే, ఇప్పుడు మనం దీన్ని పొలానికి తీసుకువెళ్దాం. ఇది పని చేస్తుంది, పైగా ఆయుధంగానూ ఉపయోగపడుతుంది. అవును, వాళ్ళందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏవండి మంత్రి గారు, మనం అనుకున్నది ఏమీ జరగలేదు. ఢోలక్పూర్కి చెందిన వారు ఒక ట్రాక్టర్ ని తయారు చేశారు. కానీ అంత తేలిగ్గా నేను ఓటమిని అంగీకరించను. అందరూ వెళ్ళండి. తెల్లవారేలోగా ఆ ట్రాక్టర్ ఎక్కడుందో కనిపెట్టి దాన్ని నాశనం చెయ్యండి. త్వరగా రండి, ఈ విషయాన్ని మన ఊరు వాళ్ళందరికీ చెప్పాలి. రేపు ఉదయంలోగా కాదు, ఈలోగానే ఆ సైతాన్పూర్ మనుషులు ఈ ట్రాక్టర్ ని అంతం చెయ్యాలని ఇక్కడికి వస్తున్నారు. భీమ్, ఆ శైతాన్పూర్ మనుషులందరూ ఇటువైపే వస్తున్నారు. నేనిక్కడ ఎదురు చూస్తున్నదే మీకోసమే. మీరు ఆ చెరువులో కలిపిన విషాన్ని త్వరగా నా చేతికి ఇవ్వండి. మనకి విషం దొరికింది. నేను దీంతో విరుగుడు మందు తయారు చేయగలుగుతాను. అంటే అన్ని పశువులు త్వరలోనే నయమైపోతాయంటున్నారా? నువ్వు సరిగ్గా చెప్పావు. ఇక మీదట ఢోలక్పూర్ లో పచ్చ పచ్చని పొలాల్ని నువ్వు చూడగలుగుతావు. చూస్తుంటే ఈసారి వర్షం కూడా బాగా కురిసేలా ఉంది. మనం ఉనిని ఇక్కడే కదా కలుసుకున్నాం. అవును, నాకు బాగా గుర్తుంది చిక్కి. అయ్యో, అది ఎవరు? అయ్యో రామా, మిత్రమా. ఏంటి కొత్త నాటకం? సారీ నాయక, కాస్తంత ఎమోషనల్ అయిపోయాం. ఈ రోజంతా చాలా ఆసక్తికరంగా ఉంది. ఏమైంది ఉన్ని? ఎందుకని అలా ఉన్నావు? అయ్యయ్యో రామా, నన్ను ఇప్పుడు ఏవి అడకు. నాకిప్పుడు ఏడిపిస్తోంది. సరే చాలే, ముందు విషయం ఏంటో చెప్పు. 9 సంవత్సరాలుగా నాకు అప్పప్పనే గుర్తుకొస్తున్నాడు. అపపన్ అంటే ఏంటి? అపపన్ అప్పప్పన్ అంటే తాతయ్య అని అర్థం. ఆయన
దీనితో కలిసి నేను పొలానికి వెళ్తాను. అలాగే అరిటాకులు తీసుకొస్తాను. అప్పుడప్పుడు గ్రామంలో నిప్పంటుకుంటుంది. దాన్ని చూసి జనాలందరూ భయపడి పారిపోతుంటారు. కానీ నా అప్పుపన్ మాత్రం ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉంటారు. అప్పుపన్కి వయసు అయిపోయింది, అందుకనే యక్ష ఆయన్ని వదిలిపెట్టుంచారు. కానీ అప్పపన్ అక్కడ ఏదో ఒక రోజు పరిస్థితి బాగైపోతుందన్న నమ్మకంతో ఉన్నారు. ఇదంతా చాలా తప్పు కదా. ఈ విషయంలో మహారాజు గారు ఏమీ చేయలేరా? లేదు కుదరదు. యక్ష చాలా పెద్ద వీరుడు. దాంతో పోరాటం మామూలు విషయమేం కాదు. తన్ని ఎవరైనా ఓడిస్తేనే ఈ గ్రామం మామూలు స్థితికి వస్తుంది. సరే ఉన్ని, అయితే రా మనం వెళ్ళి మీ తాతయ్యతో మాట్లాడదాం. నిజంగా నా భీమ్? అవును ఉన్ని. నా మనవడా ఉన్ని, నువ్విక్కడేం చేస్తున్నావు పండు? ఆ దుర్మార్గుడైన యక్ష నిన్ను చూశాడంటే. దాని గురించి నేను ఇప్పుడు దిగులు పడను అప్పపన్. నా మిత్రుల్ని నేను తీసుకొచ్చాను చూడండి. ఇతనే భీమ్. ఇతను మనకి సాయం చేయడానికి వచ్చాడు. ఎక్కడున్నాడా యక్ష? ఇక్కడున్నాడు. నువ్వు వేసిన సవాలుకి ఒప్పుకొనే మేమందరం ఇక్కడికి వచ్చాం. నేను గనక నిన్ను ఓడిస్తే నువ్వు ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజల్ని వదిలేయాలి. పిల్లడా, నువ్వు నన్ను ఓడిస్తావా? ఇప్పుడే నీకు తెలియజేస్తాను ఈ ఇక్ష అంటే ఏంటో. ఈ కళ పేరేంటి? భీమ్ సాహసాన్ని చూసారా అప్పపన్? వద్దు, నేను ఓటమిని ఒప్పుకుంటున్నాను. ఇకలే మిత్రమా. అయ్యో రామా, ఇప్పుడు మనం మామిడి తోటకి వెళ్ళి మామిడి పళ్ళు కోసుకుతుందామా? ఓకే కాలియా, రండి అప్పపన్.